నేను ఈ 15 ఏళ్లలో కొద్దిమంది వ్యక్తులను గమనించినప్పుడు చాలా విచిత్రంగా ఉన్నారు. వినబడుతుందా? కొద్దిమంది కాదు, చాలామందికి దేవునికి ఇష్టము లేనివి వాళ్ళకు బాగా ఇష్టమవుతున్నాయి. వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుని ఎరిగిన వారే, దేవుని యొద్దకు వచ్చేవారే. దేవుని యొద్దకు వచ్చేవారు, దేవుని ఎరిగిన వారు దేవునికి ఇష్టము లేని వాటిని వారు ఇష్టపడకూడదు. అవునా? ఇష్టపడచ్చా? ఇష్టపడకూడదు. కానీ దేవునికి ఇష్టము లేని వాటినే వారు ఇష్టపడుతున్నారు. అందులో ప్రాముఖ్యముగా కొంతమందికి సమాధానంగా ఉండడం కంటే ఎక్కువ ప్రజలతో విరోధంగా ఉండడమే చాలా ఇష్టమవుతుంది. దేవుని బిడ్డలంగా మనం సమాధానంగా ఉంటూ అనేకులను సమాధానపరచాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలమవుతాం. అది లేదు, విరోధంగా ఉండడం, అందరికీ శత్రువులుగా మారిపోవడం, అందరితో గొడవలు పెట్టుకోవడం, జగడాలు పెట్టుకోవడం అనేది చాలామంది క్రైస్తవుల జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఇంకొంతమంది అయితే వీళ్ళ తప్పులు వీళ్ళు బంగారంలాగా చాలా భద్రంగా బీరోలో పెట్టుకుంటారు. కానీ ఇతరుల తప్పులు మాత్రం అందరికీ చూపెడతారు, అందరికీ తెలియచేస్తారు. తప్ప కాదా? మన తప్పులు మనం జాగ్రత్తగా దాచుకున్నట్లు ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ఇతరుల దోషములను కూడా ఏం చేయాలి? కప్పాలి, విప్పొద్దు. ఇప్పుడు ఎవరయ్యా నోవాహు యొక్క దిశములను చూసింది? ఏ కొడుకు చూసి శాపగ్రస్తుడైపోయాడు. మిగతా ఇద్దరు వచ్చి కప్పి దీవించబడ్డారు. కప్పడం నేర్చుకోవాల తప్ప ఈయన పోయి చూసి మళ్ళీ చూసినోడు వచ్చి కప్పాడా? కప్పకుండా పోయి వాళ్ళ బ్రదర్స్కి చెప్పాడు. అందుకే శాపం వచ్చింది. ఎప్పుడైనా ఒకరి సిగ్గును కానీ, ఒకరి యొక్క బలహీనతలను కానీ, ఒకరి యొక్క మిస్టేక్స్ని కానీ మనం విప్పేవారిగా, అంటే అందరికీ కనబడేటట్లు చేసేవారిగా, అందరికీ చెప్పేవారిగా ఉంటే అది మనకి దీవెన కాదు. నీతిమంతుడైన యోసేపు అని మత్తయి సువార్తలో రాయబడింది. మరియను అవమానపరచ నొల్లక రహస్యముగా ఆయన ఆమెను విడనాడనుద్దేశించాడు. అవమానపరచగలడు, నిందించగలడు, పంచాయతీ పెట్టించగలడు, కానీ అవమానపరచలేదు. కొంతమంది తప్పులను వెతుకుతూ ఉంటారు. వీళ్ళ పని అదేగా. ఎవరిలో ఏ తప్పు ఉంది, ఎవరిలో ఏ బలహీనత ఉంది, ఎవరిలో ఏ లోపం ఉంది, వాళ్ళ లూప్ పాయింట్లు కావాలి వీళ్ళకి. ఎంత దారుణం అది! ఏమ్మా, ఇతరుల బలహీనతలు, ఇతరుల తప్పులు మనం పట్టుకొని ఏం చేస్తాం? వెతకొచ్చా? అట్లా ఇతరుల తప్పులు ఎతకొచ్చా? ఇతరుల తప్పుల కోసం ఆరాటపడొచ్చా? మన కంట్లో ఏముంది అది చూసుకోవాలి కదా. మన కంట్లో ఉన్నదాన్ని చూసుకోకుండా ఇతరుల కంట్లో ఉన్నది చూస్తే ఏం ప్రయోజనం? ఇంకొంతమంది పొద్దాక కామెంట్స్ చేస్తారు. కొంతమందినిగా వీళ్ళకి వేరే పని ఉండదు. ఆయన అట్లా, ఏమిట్లా, ఇదట్లా, అదట్లా, ఇది ఇట్లా, ఒకటే కామెంట్స్. అది కూడా నెగిటివ్ కామెంట్స్. చేయొచ్చు అట్లా? ఒక వ్యక్తి గురించి నెగిటివ్ కామెంట్స్ చేయడం అసలు ఏం పని మనకి? ఒకళ్ళ గురించి మాట్లాడుకోవడానికి మనకి ఏం పని? ఇవి వీళ్ళ తప్పు వాళ్ళ మీద వేయడం. కొంతమంది ఏంటి వీళ్ళ తప్పు వాళ్ళ మీద వేయడం. ఆదాములాగా
స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు, తప్పించుకోవాలి. ఇప్పుడు సందర్భాన్ని బట్టి తప్పించుకోవాలి కాబట్టి ఏం చేస్తారు? వీళ్ళ నిందల్ని వాళ్ళ మీద వేసేస్తారు. ఇవన్నీ కూడా దేవునికి నచ్చేవా నచ్చనివా? మరి దేవునికి నచ్చని మనకెందుకు? దేవునికి నచ్చినవి చేయాలా, దేవునికి నచ్చనివి చేయాలా? మరి ఆలోచన చేయండి. దేవుని మనసు కాదు ఇది. అంటే దేవుని క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉంటే ఇవన్నీ చేయం. చేస్తామా? సో దయచేసి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.